నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘంతో కూడా ఆయన మాట్లాడుతున్న మొదటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును కదండి. సంఘముల మధ్య సంచరించేవాడు ఆయన, సంఘానికి శిరస్సు ఆయన. ఆయనకు తెలియకుండా ఏ సంఘము లేదు, ఆయనకు తెలియకుండా సంఘంలో ఏమి జరుగుతుంది ఏమి జరగట్లేదు అనేది ఆయనకు తెలియకుండా ఏది జరగట్లేదు కదా. నీ క్రియలను నేను ఎరుగుదును. ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. సంఘం అంటే నీవు నేను మనమే. మన జీవితాల గురించి, మన ప్రవర్తన గురించి, మన ఆత్మీయత గురించి క్రీస్తు వారికి తెలియనిదంటూ ఏది లేదు. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి గురించి దేవాది దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆయన ఎవరు ఏం ఆలోచన చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఏ విధంగా జీవిస్తున్నారో ఆయనకు తెలుసు. ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆయనకు తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఆయనకు తెలుసు. తెలియదు అని అనుకోవడం పొరపాటు. అందుకని ప్రతి సంఘంకు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును కదండి. మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏ క్రియలు చేశాం, ఏ ఆలోచనలు చేశాం, ఏం తలంచాము, ఏ మార్గంలో వెళ్ళాము, ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు.